మేము ఎంత ఆతృతగా చూస్తున్నాం కానీ ఇక్కడ ఫుల్ వాతావరణం చల్లబడిపోయింది. వర్షం వస్తుంది కదా, వర్షం వస్తుంది. అదే కనీసం ఒక 15 ఓవర్లైనా జరిగినా మేము మ్యాచ్ కోసం ఆనందిస్తాం. దానికోసమే వెయిటింగ్ లో ఉన్నాం. ఖచ్చితంగా వచ్చారు మీరు? మేము 7 వచ్చాము, 7 మంది వచ్చాము. వర్షం స్టార్ట్ బంద్ అయితే ఇంకా బాగుండు. మాకు తొందరగా మ్యాచ్ చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మేము ఫేవరెట్ ప్లేయర్ మాకు హెడ్ అంటే ఈరోజు వర్షం చాలా ఆడుతుంది. మ్యాచ్ ఎంత దూరంకి వెళ్ళి వచ్చాము కానీ ఇక ఏమో మ్యాచ్ ఎలా అవుతుందో తెలియదు. 2 ఓవర్లు ఆడిపించే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? 10 ఓవర్స్ ఆడిపించినా చాలు మాకు. ఇంత లాంగ్ వచ్చినాం కదా అంతే. వర్షం అయిపోయింది. కావ్య మేడం కోసం ఒక్క ఓవర్ వేయాలి, డ్రైవ్ చేసేట్టు 6 సిక్స్లు కొట్టాలి. వీ వాంట్ సూపర్ ఓవర్. ఇంతవరకు సూపర్ ఓవర్ జరగలేదు, మాకు సూపర్ ఓవర్ కావాలి. సూపర్ ఓవర్ అయినా చూడాలనుకుంటున్నాను అంతే. ఒక్క ఓవర్ అయినా కనీసం మ్యాచ్ జరగాల. హెడ్ బ్యాటింగ్ కావాలి, అభిషేక్ రావాలి, సిక్స్లు కొట్టాలి. ఒక్క ఓవర్ అయినా సరే. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? జరుగుతుంది ఖచ్చితంగా. నిర్మల్ ఇక్కడ తెలంగాణ. మా ఫ్రెండ్ నేను వచ్చినాం. వర్షం కూడా వస్తుంది కదా, బాగా పడుతున్నా, వర్షం పడుతున్నదని. ఈసారి కప్ నమ్మదే. వెళ్తుందా సన్ రైజర్స్? ఖచ్చితంగా సన్ రైజర్స్ పోతుంది పక్క. క్వాలిఫైర్ మన ఆడుతుంది. నిర్మల్ నుంచి అంత దూరం నుంచి వచ్చారు కదా, ఈరోజు మ్యాచ్ జరగకపోతే ఏంటి మరి? ఎలా జరుగుతుంది? హోప్ అంతే. ఎవరేం చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం. ఈ మ్యాచ్ జరగకపోతే. ఫస్ట్ టైమా ఇంత ముందు కూడా వచ్చారు? 2017 ఓపెనింగ్ మ్యాచ్ సన్ రైజర్స్ ఆర్సీబీ. అదే ఎక్స్పీరియన్స్ మ్యాడ్ ఉండే. సో మనం చూడొచ్చు, ఎంత వర్షం వచ్చినా తాము మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఆ వర్షంలో కూడా మ్యాచ్ జరిగితే చాలు. ఎస్ఆర్హెచ్ ఈరోజు గెలిచినా గెలవకపోయినా ప్లే ఆఫ్కి వెళ్తుంది. కానీ మేము నిర్మల్ నుంచి వెళ్ళి, ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, సిద్దిపేట నుంచి, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల నుంచి వచ్చినాము. మేము వచ్చినందుకైనా ఒక్క ఓవర్ ఆడిపించినా చాలు. ఇప్పటివరకు మేము స్టేడియంలో సూపర్ ఓవర్ మ్యాచ్ చూడలేదు. అలాంటి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నామని చాలా మంది అభిమానులు చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు. హాయ్, ఏం పేరు నీ పేరు? సాయి గణేష్. వచ్చినాం సిరిసిల్ల. వర్షం వస్తుంది కదా, ఎట్లా? చెప్పు. వర్షం వస్తుంది కానీ జరుగుతుందో టెన్షన్ ఉంది. మ్యాచ్ మక్తల్, బాబునాథ్ డిస్ట్రిక్ట్ మక్తల్. వచ్చే సూచన ఉంది. గాలి తెడిచింది, అక్కడ వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుందన్న డౌటే. వర్షం పడకూడదనే కోరుకుంటున్నాం. అభిషేక్ శర్మ కోసం వచ్చినాం. ఏం పేరు నీ పేరు? యశ్వంత్. ఇంతకుముందుకు ఎప్పుడైనా వచ్చావా మ్యాచ్ చూడడానికి? ఫస్ట్ టైం. మరి వర్షం వస్తుంది కదా, ఎట్లా? ఫస్ట్ టైం ఏమైనా కానీ మ్యాచ్ చూస్తాను నేను. వర్షం వచ్చినా సరే మ్యాచ్ జరగాలి. వర్షంలో ఆడతారా ప్లేయర్లు? వర్షంలో కాదు, వర్షం తొందర అయిపోవాలని. తొందరగా అయిపోతే గంట లోపల స్టార్ట్ అవుతుంది. తొందర అయిపోవాలి. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్ క్లాసెన్. ఎవరెవరు వచ్చారు మ్యాచ్ చూడడానికి? మా మావయ్య, మా డాడీ, మా బామ్మర్ది, నేను. ఎంజాయ్ చేస్తావు మ్యాచ్ అయితే? రెగ్యులర్గా చూస్తావా మ్యాచ్లన్నీ? చూస్తా. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీతో కూడా వచ్చారు, చిన్నపిల్లలతో. మీరు చెప్పండి మ్యామ్, ఎక్కడ నుండి వచ్చారు?